నేను మున్సిపల్ చైర్మన్. బ్యాంకర్ పెద్ద ప్రాబ్లం. అది ఎట్లా ఇంకా ఏంటంటే 4 ఫీడర్ పెట్టినా, తర్వాత 2 వాటర్ పెట్టినా. సైంటిఫికల్గా ఒక అడల్ట్కి అంటే పెద్దవాళ్ళకి ఎంత వీక్లీ ఎంత అమౌంట్ వరకు మటన్ తీసుకోవచ్చు? సో హలో గైస్, వెల్కమ్ టు ప్రకృతి పల్స్. హలో గైస్, వెల్కమ్ టు ప్రకృతి పల్స్. ఈరోజు మనతో పాటు వరప్రసాద్ సార్ గారు ఉన్నారు. సో మనం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అన్నమాట. షీప్ అండ్ పౌల్ట్రీ సార్ చేసే మేనేజ్మెంట్, దాని గురించి పూర్తిగా సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సార్, ఫస్ట్లీ మీరు ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు, మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు. నమస్తే అండి, చాలా సంతోషం అండి. ప్రకృతి పల్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ని సందర్శించడం చాలా హ్యాపీ. మీరు అందరికీ మున్సిపల్ చైర్మన్ అనే తెలుసు. సో మాకేంటంటే మీరు కొంచెం మేము మీ గురించి తెలుసుకున్నాం కాబట్టి, ఏదో ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు, మీరు ఇంట్రెస్ట్తోనే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు అనుకున్నాం. సో మా వ్యూవర్స్ కోసం మీరు ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్తే బాగుంటుంది. మా నాన్న మొదటగా ఒక రైతు, దాదాపు 70 ఎకరాలు మాకు ఉండింది. నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న బాగా పనిచేసేవాడు, పంటలు పండించేవాడు. మాకు కూడా బత్తాయి తోట ఉంది. ఇంకా కొన్ని కారణాల వల్ల అంటే రైతుల పరిస్థితి తెలియదు ఏముంది, అతివృష్టి అనావృష్టి, ఇంకా ఆ పొలాలు కొంతమందికి కౌలుకి ఇచ్చి మా నాన్న కాంట్రాక్ట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. ఓకే, కాంట్రాక్టర్గా మా నాన్న బాగా వెళ్ళి సెటిల్డ్ అయిపోయాడు. కానీ మీకు మాత్రం ఫార్మింగ్ చేయాలి అనే ఆశ మాత్రం అట్లనే ఇప్పటికీ పొలాల దగ్గర నేను పోతా ఉంటాను. ఏదో ఒక ఫార్మింగ్ చేయాలా అది. ఇప్పుడు రోజు మారిపోయినాయి, ఏదో కొత్త టెక్నాలజీ, మెయిన్గా ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా చేయాలా అనేది నా ఇది. అందుకనే ఇది ఈ పౌల్ట్రీ అండ్ షీప్ ఫార్మ్ చాలా న్యాచురల్గానే చేస్తాం మనం. ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా, ఇంజెక్షన్స్ వాడకుండా, ఓన్లీ దానా పెట్టి వీటితోనే చేస్తాం. సో అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది సార్? అంటే పౌల్ట్రీ షెడ్, ఈ షెడ్ ఫామ్ చేయడం అంటే ఈ షెడ్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేసింది? కింద పౌల్ట్రీ పెట్టాలి, పైన షీప్ పెట్టాలని అసలు ఇట్లా ఈ థాట్ దీని షీప్ ఫామ్ ప్లానే షీప్ ఫామ్ ఎలివేటెడ్ షెడ్. కానీ ఎలివేటెడ్ షెడ్ అయిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చి, కింద పౌల్ట్రీ పెడితే ఎట్లా ఉంటుంది, ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది కదా అనే ఉద్దేశంతో కింద నాటుకోళ్ళు ఉంటాయి. ఓకే బాగా నాకు ఖర్చు తక్కువ అయింది. దాదాపు 700 నాటుకోళ్ళు పెట్టాను ఫస్ట్ విడతగా. చాలా బాగుంది. మరి గొర్రెలు మన షీప్స్ ఎన్ని పెట్టినా సార్? షీప్స్ 150 పెట్టాను. షీప్ 150 పెట్టాను. అంటే ఎన్నెల నుంచి లోన్ రాలేదు. లోన్ వచ్చింటే 500 షీప్ ప్లస్ 25 525 పెట్టేవాళ్ళు. సో ప్రెసెంట్ మన దగ్గర 150 షీప్స్ ఉన్నాయి. ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు? షెడ్ ని 2 భాగాలు చేశాను. మళ్ళీ కంటిన్యూటీ కూడా పెట్టుకున్నాను. అంటే దీంట్లో ఏజ్ ప్రకారము కొన్ని వేయడం జరిగింది. ఓకే, దాన్ని ఈ 2 షెడ్లు 4 పార్టీషన్స్ చేశాను లోపల. ఓకే ఓకే. చిన్న పిల్లల్ని ఒక దాంట్లో, కొంచెం ప్రెగ్నెంట్ ఒక దాంట్లో, కొంత డెలివరీ అయిన తర్వాత ఒక దాంట్లో, అట్లా పైన పార్టీషన్స్ చేసి వాటికి అనుకూలంగా ఉండేటట్లుగా చేశారు. ఓకే. ఇంకా కింద పౌల్ట్రీ కూడా సేమ్ 2 పార్ట్లు చేశాను.
ఇది మొత్తం నా ఆలోచనే. దీన్ని ఎవరు కూడా ఏమి నాకు ఐడియా ఇచ్చిందిరా. అప్పటికప్పుడు ఆలోచన రావడము, ఈ విధంగా చేయడం జరిగింది. ఓకే, ఈ ప్లాన్ అయితే నాది సక్సెస్ అయింది. ఇవి 2 పెట్టాను ఈ పైకి పోవడానికి. ఓకే, ఎలివేటర్స్. ఎందుకంటే ఒకటి ఎమర్జెన్సీ కోసం కూడా ఒకటి పెట్టా. ఎప్పుడన్నా ఏదైనా జరిగినా కూడా ఎమర్జెన్సీ ఉంటుందని ఎగ్జిట్ కూడా ఒకటి పెట్టాను. 2 ఎగ్జిట్లు పెట్టా. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను అవలంబించింది ఏంటంటే వాటర్ మనం ట్యాంక్ ఫుల్ చేస్తే అవి ఎంతకు అవే వస్తూ ఉంటాయి. మనం మళ్ళీ సపరేట్ గా పోయాల్సిన అవసరం లే. సిస్టమ్ అట్లా ఉండేది. అవి ఎంతకు అవే వస్తాయి, అయిపోతూనే మళ్ళా దాంట్లో పడుతూ ఉంటాయి. ఓకే, వాటర్ పైన షిప్ కి మనం పోయాం, దాంట్లో అంతా పైప్ లైన్ ఇచ్చేసాం. పైప్ లైన్ ఇచ్చేసి దానికి ఒక సిస్టమ్ అది నిండుతూనే అది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ అవి తాగిన తర్వాత అయిపోయిన మళ్ళీ నీళ్ళు దాంట్లో పడతాయి. సో వేస్ట్ కాకుండా వాటర్ వర్కర్ కూడా ఇబ్బంది లేకుండా. అది ఎట్లా, ఇంకా ఏంటంటే 4 ఫీడర్ పెట్టినా, తర్వాత 2 వాటర్ పెట్టినా. 4 ఫీడర్ 2 వాటర్. అవి ఇంకా అక్కడే తినచ్చు, అక్కడే తాగొచ్చు వాటర్. సో సార్, ఇందాక మీరు పౌల్ట్రీ వేస్ట్ ని షీప్ కి ఫీడ్ గా యూజ్ చేస్తామన్నారు. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఆ ప్రాసెస్ మీరు నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఈ పౌల్ట్రీ వేస్ట్ అంతా తీసి ఎండలో ఒక 7-8 రోజులు బాగా ఎండబెట్టిన తర్వాత దాన్ని తీసుకుపోయి మా ఫీడర్లో కలుపుతాం. కలిపినప్పుడు ఎట్లా బ్యాక్టీరియా చనిపోతుంది కాబట్టి అది మంచి ప్రోటీన్ ఫుడ్ అవుతుంది. ఆ ప్రోటీన్ ఫుడ్ అయినప్పుడు దాంట్లో ఇంకా గ్రోత్ బాగా వస్తుంది. సో సార్, ఇందాక మాట్లాడుకున్నట్టు పౌల్ట్రీ వేస్ట్ని మీరు అట్లా యూజ్ చేస్తున్నారు. సో షీప్ వేస్ట్ని ఎట్లా యూజ్ చేస్తున్నారు? షీప్ వేస్ట్ని అంతా మా ఫాడర్కి ఉపయోగిస్తాం. ఫాడర్కి ఉపయోగించినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రైతులందరూ రసాయనిక ఎరువులు వాడుతూ ఉన్నారు. నేను అట్లా రసాయనిక ఎరువులు వాడటంలా, ఓన్లీ ఈ వేస్ట్నే ఎరువుగా అది పనికొస్తా ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, రసాయనిక ఎరువులు లేని గడ్డి మాదిరి పౌడర్ మాదిరి తయారవుతుంది. కెమికల్ ఫ్రీ అనమాట. ఆ కెమికల్ ఫ్రీ ఉన్నప్పుడు న్యాచురల్ ఇది అనుకోండి పౌడర్. అది ఇంకా మనం షీప్కి వేస్తాం కాబట్టి అది మంచి బలం ఫుడ్ అవుతుంది, గ్రోత్ బాగా. పౌల్ట్రీకి ఎట్లా మీరు ఫీడ్? పౌల్ట్రీకి అంతా న్యాచురల్ ఫుడ్ అంతా జొన్నలు, మొక్కజొన్న ఇవే వాడుతున్నాం, సద్దలు ఇవి వాడుతున్నాము. సో ఎంత మీరు న్యాచురల్ ఇవే అవన్నీ. ఇలాంటి ఇంజెక్షన్స్ కానీ ఎలాంటి, ఇప్పుడు కొంతమంది దానికి సపరేట్ ఫుడ్ వేస్తా ఉన్నారు. అవును, కెమికలైజ్డ్ ఫుడ్ అట్లాంటివి అసలు మనం వాడటంలా. ఇప్పుడు అందరూ బయట ఈ ఇంజెక్షన్స్ వేయడము, బాగా సైజు బాయిలర్ కూడా నార్మల్ గా మనము పెట్టుకునే లోకల్ వెరైటీస్ కూడా ఇంజెక్షన్స్ వేసి బాయిలర్ లాగా చేసి ఇట్లా అమ్ముతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆ బాయిలర్ కోళ్ళు చూసాను నేను. ఒక కోడి 2.5 kg 45 రోజులకి వస్తుంది. అసలు ఇంపాసిబుల్. అది 45 రోజులకి 2.5 kg రావడం అనేది ఓన్లీ ఎంత ఇంజెక్షన్స్ తోనే అంత వెయిట్ వస్తా ఉంది. కానీ హెల్త్ కి అది మంచిది కాదు. హెల్త్ ఏదైనా కూడా నాటుకోడి బెస్ట్. మనము దాని న్యాచురల్ ఫుడ్ తిని చాలా టేస్టీగా ఉంటుంది, మనకు కూడా హెల్తీగా చాలా మంచిది. అది దీని పూర్తిగా హెల్త్ మేనేజ్మెంట్ ఎట్లా? మీరు మెడిసినల్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, అంటే జబ్బులు కానీ వీటికి షిప్ కానీ లేకపోతే పౌల్ట్రీకి కానీ ఎక్కువ రైతులు బాధలు పడేది ఏదైనా ఉందంటే వీటి వల్లనే. సో మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు?
ఇప్పుడు దానికి ఏమైనా జబ్బులు వస్తున్నాయంటే అపరిశుభ్రత ఉంటే నా దృష్టిలో కొంచెం దానికి జబ్బులు వస్తాయి. కానీ నేను చాలా హైజీనిక్గా పెట్టాను. దానికి జబ్బులు ఏం రాలేదు. అయితే కొన్ని చిన్న చిన్నవి వచ్చినా కూడా కొంత వేపాకు, కొంచెం వెల్లుల్లి, కొంచెం ఆనియన్, ఎర్రగడ్డలు అవన్నీ వేస్తున్నాము. దాంతోనే చిన్న చిన్న రోగాలన్నీ పోతున్నాయి. మరీ సివియర్గా వస్తే డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడే, మనకు తెలిసిన ఒక వెటర్నరీ డాక్టర్. ఆయనకు ఫోన్ చేస్తే వస్తాడు. వచ్చేసి ఏదో కొంత దానికి ఏది ఉంది ఏమి అని చూసి దానికి చేసి పోతాడు. పూర్తిగా డిసీజెస్ ఫ్రీ కూడా మీరు నిజంగానే డిసీజెస్ ఫ్రీనే. ఇప్పుడు దాంట్లో ఆ షెడ్లో కొంత ఒక పార్ట్లో ఎండ బాగా తగులుతుంది. పొద్దున ఆ పక్క వేయడము, సాయంకాలం మళ్ళీ ఈ పక్క మార్చడం. కాబట్టి హైజీనిక్గా ఉంటుంది. పెద్దగా నాకు చిన్న చీక్స్ ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాము. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 3 నెలల తర్వాత మరి చాలా నష్టం చాలా తక్కువ. సార్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వల్ల ఇన్కమ్ ఎలా ఉంటుంది సార్ మీకు? బాగుంటుంది. ఇప్పుడు నేను 2 చేస్తున్నాను కాబట్టి పైన షీట్ పెట్టి కింద నాటుకోళ్ళు పెట్టాను కాబట్టి దాదాపు 30-40% ఇన్కమ్ పెరుగుతుంది నార్మల్తో పోల్చుకుంటే. అంటే ఇప్పుడు మనం షీప్ ఫామ్ ఒకటే పెట్టామనుకోండి, ఒక ఖర్చు ఉంటుంది. మళ్ళీ ఈ చీక్స్ అందు పెడితే ఫామ్ పెడితే ఖర్చు ఉంటుంది. ఆ రెండో ఖర్చు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అవునవును, పూర్తిగా తగ్గిపోయి ఒక 20%లోనే దానికి షెడ్ వచ్చేసింది కిందంతా. ఓకే, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ బాగా కలిసి వచ్చింది నాకు. ఓకే సార్, అయితే ఇనిషియల్గా మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది సార్ అప్రాక్సిమేట్లీ? నాకు 50 lakhs అయింది అంతా. ఓకే, మొత్తం షీప్ షెడ్ మొత్తం అంతా. సో ఎంత ఎప్పుడు లోపల మీకు అది రికవర్ అయింది సార్? అంటే సర్టెన్ టైం రికవరీ అవుతుంది. నాకు తెలిసి 2-3 సంవత్సరాల్లోనే రికవర్ అవుతుంది. ఇది 10 years ప్రాజెక్టు. ఓకే, 10 years ప్రాజెక్ట్లో మన పెట్టుబడి 2 సంవత్సరాలకు వస్తే 8 years ప్రాఫిట్స్ లోనే నడుస్తుంది కదా. సార్ మీ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ సార్, అంటే మీరు ఫామ్ పెట్టిన దగ్గర నుంచి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు మీరు ఎక్స్పీరియన్స్ చేసిన అతి పెద్ద ప్రాబ్లం ఏమి, ఛాలెంజెస్? బ్యాంకర్ పెద్ద ప్రాబ్లం. నేను ఒక స్టేజ్లో ఉన్నాను కాబట్టి నాకే 1.5 month పట్టింది. నేను సామాన్య ప్రజలకు వాళ్ళేం పలుకుతారు. ఇట్లాంటి అంతా సన్నకారు రైతుల్ని ప్రోత్సహించాలి. గవర్నమెంట్ ఏమో 50% సబ్సిడీ మీరు పెట్టండి అని గవర్నమెంట్ ఓదర కొడుతుంది. కానీ ఇక్కడికి వచ్చే కొద్దీ, బేస్ లెవెల్కి వచ్చే కొద్దీ అది చాలా సమస్యగా ఉంది. బ్యాంక్ వాళ్ళు అంత ఈజీగా ఎవరు 10-12 సార్లు తిప్పించుకుంటారు. వాళ్ళకు ఏం కావాలన్నా అవి మనం ఇచ్చినా కూడా మనం వెంటబడతానే ఉండాలి. కాబట్టి నాకు పెద్ద అదే ఛాలెంజ్ నాకు బ్యాంకర్తోనే. బ్యాంకు వాళ్ళు కనుక నాకు బాగా సపోర్ట్ చేస్తుంటే ఇవాళకి ఇంకో విధంగా ఉండేది. ఎక్కువ లాభాలు కూడా వచ్చేవి. అంటే దీంట్లో కూడా సీజన్ అన్ సీజన్ కూడా కొద్దిగా ఉంటుంది. అవునవును, అన్ సీజన్లో మనము తక్కువ ధర పెట్టి మనము కొంటే సీజన్ వచ్చేటికి చాలా రేట్లు వస్తున్నాయి. కాబట్టి బ్యాంకునే పెద్ద ప్రాబ్లం అందరికి. అంటే మీకు మార్కెటింగ్ ఎలా ఉంటుంది సార్ సీజన్లో? అన్ సీజన్లో మార్కెటింగ్ తక్కువనే. ఇప్పుడు కార్తీక వారాలు అంటారు, మాఘమాసం అంటారు. ఈ వారాలలో పెద్దగా ఉండదు. నేను ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే టాస్క్ అన్ సీజన్లో నేను ఒకటి ఫ్రెష్ కట్స్ పెట్టినా.
ఆ, అక్కడ నా నాటుకోళ్ళు, నా షీప్, ఈ పొట్టేలు మాంసము అంతా ఇస్తున్నా. ఈ అన్ సీజన్ లో పెద్ద సేల్స్ కావట్లా. ఓకే. అప్పుడు నేను ఏం చేసినాను, ఎండు మాంసం కింద తిప్పేసాను. ఓకే. ఎండు మాంసం కింద దానికి ఒక ఎలక్ట్రికల్ డ్రైయర్ తెచ్చాను. తెచ్చి ఎండు మాంసం పెట్టాను. ఓకే. ఓకే, బాగుంది, మంచి డిమాండ్ ఉంది. వచ్చిన వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఎండు మాంసం దొరకడం చాలా అరుదు. ఓకే. అది మనం తినాలంటే ఇంకా 3-4 కేజీలు తీసుకొని పోయి ఎండబెట్టి దానికి కాపలా ఉండి అవన్నీ పడాలంటే కష్టం ఈ ఇప్పుడున్న రోజులలో. అందుకనే అన్నీ నేనే తయారు చేసి ఎండు మాంసం ఇస్తే అందరు తీసుకుపోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. నాకు నష్టం తగ్గుతా ఉంది, వాళ్ళకు టేస్ట్ తెలుస్తా ఉంది. సో దీంట్లోనే మీరు వాల్యూ ఎడిషన్ కూడా స్టార్ట్ చేసి. ఓకే సార్, సైంటిఫికల్ గా ఒక అడల్ట్ కి అంటే పెద్దవాళ్ళకి ఎంత వీక్లీ ఎంత అమౌంట్ వరకు మటన్ తీసుకోవచ్చు? 100 to 150 grams ప్రతి అడల్ట్ మాంసం తినాలి. అది సైంటిఫిక్ గా వీక్లీ. అప్పుడు మన ఇమ్యూనిటీ మన బాడీలో పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, హెల్తీగా ఉంటుంది బాడీ. సో సార్, ఎవరైతే కొత్తగా స్మాల్ స్కేల్ ఫార్మర్స్ ఇట్లాంటి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ని స్టార్ట్ చేయాలనుకుంటుంటారో వాళ్ళకి మీ సలహా ఏమి? అంటే మీరు ఏ సలహాలు ఇస్తారు వాళ్ళకి? ఫస్ట్ ఎవరైనా ఇలాంటి ప్రాజెక్ట్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు తక్కువ బడ్జెట్తో మొదలు పెట్టడం ఉత్తమం. తక్కువ బడ్జెట్తో మొదలుపెట్టి, అంటే మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఖచ్చితంగా దీంట్లో శిక్షణ తీసుకోవాలి. తీసుకుంటేనే మనము కొద్దిగా నష్టాలు తగ్గించుకోగలం. అంటే దానా ఎక్కడ కొనాలా, ఈ షీప్ ఎక్కడ కొనాలా, షీప్లో రకాలు ఉంటాయి. కొన్ని రకాలు పెరగవు అసలు, కొన్ని రకాలు బాగా పెరుగుతాయి. బాగా పెరిగేదాన్ని కొనాలా, మంచి దానా వేయాలా, టైంకు దానా వేయాలి, లేకపోతే అవి చాలా ఇబ్బంది పడతాయి. మంచినీళ్ళు బాగా చూసుకుంటూ ఉండాలా. 24 గంటలు కాకపోయినా మనము కనీసం అంటే దాన్ని రోజులో 4-5 గంటలు అబ్జర్వేషన్ మనం చేస్తూనే ఉండాలి. అవి బాగా తింటున్నాయా లేదా, నీళ్లు తాగుతున్నాయా లేదా, యాక్టివ్గా ఉందా లేదా అనేది అబ్జర్వేషన్ చేయాలా. ఫస్ట్ ఈ మేనేజ్మెంట్ తెలుసుకున్న తర్వాత తక్కువ బడ్జెట్లో మొదలుపెట్టి నిదానంగా లార్జ్ స్కేల్ లేకపోవాలి. ఒకేసారి లార్జ్ స్కేల్లో దీన్ని పెట్టకూడదు, చాలా కష్టం వస్తుంది. లార్జ్ స్కేల్లో పెడితే తెలియక లార్జ్ స్కేల్లో పెడితే, కాబట్టి అన్నీ తెలుసుకొని చేసుకోవచ్చు.